ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం గట్టిగా అమలు చేస్తున్నారే తప్ప ప్రభుత్వ హామీలు ఏవైతే ఇచ్చారో అవి ఏవి కూడా నెరవేరలేదు. అదేవిధంగా రాష్ట్ర ఖజానాలో ₹1 రావడం లేదు. సంపద సృష్టి పెద్ద గుడుసున్న, అప్పుల సృష్టి మాత్రం లక్షల కోట్లు పరిగెడుతుంది. ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ప్రభుత్వ హామీల మీద ప్రశ్నిస్తున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి గారు వీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విన్నపాలు విన్నవించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఆ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం అని చెప్పేసి చెప్పాడో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాడు, మనం అధికారం చేపట్టిన తర్వాత మహిళలు ఎవరైనా సరే బస్సు ఎక్కండి, కండక్టర్ గారు డబ్బులు అడిగితే నా వీడియోను చూపించండి అని చెప్పేసి చెప్పాడు. మొన్న తిరుపతిలో మహిళలు అదే పని చేశారు. కానీ పోలీసులు మాత్రం మహిళలందరినీ తీసుకెళ్ళి బొక్కలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రజలు చేస్తే పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళి బొక్కలు పెట్టారు. ఇప్పుడు తిరుమల పర్యటన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి తిరుమల పర్యటన నేపథ్యంలో భూమన అభినయ్ రెడ్డి గారిని అదేవిధంగా వాళ్ళ అనుచరులంతా కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ ఉంటాయి ఆయన అనుచరులు. దీని సందర్భంగా అభినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నా. అధికారులకు వచ్చి 9 నెలలు కావస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు హామీ గాలికి వదిలేశాడు. అమ్మకి వందనం ఎటుపోయిందో తెలియదు, తర్వాత రైతు భరోసా డబ్బులు ఎటుపోయాయో తెలియదు, ఒక్కటి కూడా రాలేదని చెప్పేసి ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. సూపర్ 6 అమలు చేయాలని చెప్పేసి కోరితే హౌస్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని చెప్పేసి మహిళలు అడిగితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి బొక్కలో పెట్టారు. ఇదేనా మీ పరిపాలన అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. అదేవిధంగా బడ్జెట్లో సూపర్ 6కి ఏమాత్రం నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా వినతి పత్రం అందజేయాలని చెప్పేసి అనుకున్నారంట. దానికి హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా గొంతుకను నిలిమేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు? వినతి పత్రం ఇచ్చేందుకు సైతం అనుమతించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూస్తున్నారా అని చెప్పేసి అభినయ్ రెడ్డి గారు నిన్న ప్రశ్నించడం కూడా జరిగింది. మొత్తానికి ఆయన అనుచరులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి అక్కడ పెద్ద బందోబస్తు పెట్టారు పోలీసులు. వాళ్ళు ఏమన్నా వెళ్ళి అక్కడ దాడులు చేస్తారా? వాళ్ళు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇస్తారు. అయ్యా మీరు గతంలో సూపర్ 6 అన్నారయ్యా, అవి ఏవి కూడా ఇంప్లిమెంట్ కాలేదయ్యా, వాడి సంగతి ఏందో చూడండి అయ్యా అని చెప్పేసి ఆయనకు ఒక వినతి పత్రం ఇస్తారు. అంతే కదా. అక్కడికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి పడిపోరు కదా. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటివరకు వీళ్ళెవరు చూడలేదా? ఆయనది చిత్తూరే, వీళ్ళే చిత్తూరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల డిస్టిక్లు వేరే అయ్యాయి తప్ప అందరిది చిత్తూరే. చంద్రబాబు నాయుడు గారిని చూడని వ్యక్తులు ఎవరు ఉండరు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చూడలేదా? లేకపోతే భూమన అభినయ్ రెడ్డి గారు చూడలేదా? ఈరోజు ఆయన వెళ్ళి ఏదో వినతి పత్రం ఇస్తారంటే ఆయన తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇది ఏమి దౌర్భాగ్యమో ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఆయన మనోడు తిరుమలకి వెళ్తున్నారంట. అదేవిధంగా భూమన అభినయ్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడారు. ఆయన మాటలు మీరు కూడా వినండి ఒకసారి. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు చెండెగరలేకనే మార్పు మాయమైంది. కలిసినోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అణిచివేత
చేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం కేలనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది బహుజనులంతా తండ్రుల